ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుతగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా అద్భుతమైన బౌలింగ్ తో ఇండియన్ బౌలర్స్ బంగ్లాదేశ్ బ్యాటర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేశారు. 19.5 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 126 పరుగులకే ఆల్అౌట్ అయింది. హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీయగా మయాంక్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో 1 వికెట్ తీశారు. మయాంక్ యాదవ్ తన డెబ్యూ చేసిన మొదటి మ్యాచ్ లోనే మొదటి ఓవర్లో మెడించేసి భారత్ తరపున 3వ బౌలర్ గా రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీమిండియాకు ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ శుభారంభాన్ని ఇచ్చారు. భారీ షాట్ తో అలరించిన అభిషేక్ శర్మ 25 పరుగుల వద్ద సంజు శాంసన్ తప్పిదమైన కాల్తో రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్లే సమయంలో ఒక తప్పిదమైన షాట్ ఆడి 29 పరుగుల వద్ద క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు. మన తెలుగు కుర్రాడైన నితీష్ రెడ్డి డెబ్యూ మ్యాచ్ లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో నిరాశపరిచాడని చెప్పాలి. 15 బాల్స్ ఆడిన నితీష్ రెడ్డి కేవలం 10 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా 6ల మొత్తం మోగించి 10 బాల్స్ లోని 39 రన్స్ చేసి మన భారత్ కు విజయాన్ని అందించారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.